సహజంగా వ్యవసాయదారులు అందరికీ అక్షర పరిజ్ఞానం ఉండాలని రూల్ లేదు. ఓ ముద్ద తిని పొలం వెళ్ళి పని చేసుకొని ఇంటికి వచ్చి నా జీవితాలు ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో. అవును కదా. చాలామంది ఇప్పుడు కౌలు రైతులు ఉన్నారు. నాకు తెలుసు, వ్యవసాయ కూలీలుగా వాళ్ళ ప్రస్థానం మొదలుపెట్టి క్రమక్రమంగా 2 ఎకరాలు 3 ఎకరాలు చొప్పున కౌలుకు చేసుకుంటా ఒక్కొక్క రూపాయి దాచుకొని అరెకరము 35 ఎకరం చొప్పున కొనుక్కుంటా వచ్చిన కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రొసీడింగ్స్ గురించి తెలుసుకొని వాటిని ఎలా పరిష్కరించుకోవాలనే అవగాహన కూడా లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు ఈ సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. తలెత్తినప్పుడు అరే ఈ సమస్యలు సృష్టించింది మనం కదా, వీటిని మనమే పరిష్కరించేసి ఎవరు అధికారులు ఆ రైతాంగానికి మానసికంగా కొంత స్వాంతన మనం చేకూరుద్దామనే మోరల్ ఎథిక్స్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే వాళ్ళ సమాజం ప్రజలు కట్టిన పన్నుల నుంచి వాళ్ళకి జీతాలు చెల్లింపబడుతూ ఉన్నాయి. వాళ్ళు అపాయింట్ చేయబడ్డదే ఈ పనులు చేయడానికి. వాళ్ళు చేయాల్సిన పనులని అయ్యా నాకున్న హక్కు ఇది, ఇన్ని సంవత్సరాలుగా నేను వ్యవసాయం చేసుకుంటున్నా, నేను ఖరీదు చేసుకున్న నా భూమి ఇది, దీన్ని మీరు తప్పుగా ఎంటర్ చేశారు, దీన్ని మీరు సరిచేయండి అని చెప్పని వాళ్ళ దగ్గరికి వెళ్తే నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పుతూ ఉన్నారు. పైగా ఈ మధ్యలో ఎవడో వస్తాడు నేను చేపిస్తా అని చెప్పని ఏంటి తన భూమిని తానే మధ్యలో వాడికిచ్చి చేయించుకో, డబ్బులు ఖర్చు పెట్టి 1000 రూపాయలు ఖర్చు పెట్టి